హెచ్యూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ నేపథ్యంలో హెచ్యూకు వెళ్తున్న రాజకీయ నేతలను అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హెచ్యూకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తు చర్యలను చేపట్టారు. అలాగే హరీష్ రావు ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. రైటిక హెచ్యూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇటు పొలిటికల్ పార్టీలు. ఈ నేపథ్యంలో హెచ్యూకు వెళ్తున్న రాజకీయ నేతలను అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హెచ్యూకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే హరీష్ రావు ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్సీ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ఇప్పటివరకు సేవ్ హెచ్సియు అంటూ కూడా ఇప్పటివరకే ఒక పిలుపునిచ్చారు. ఎస్సీ వద్దకి ఇప్పటివరకే బీజేపీఎం కావచ్చు, వారితో పాటుగా సిపిఐ సిపిఎం సంబంధించినంత వరకు ఇప్పటివరకు నేతలు కూడా వచ్చిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితుల్లో కూడా వారిని కూడా పోలీసులు ఇప్పటివరకే అరెస్ట్ చేసిన ఆ సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎస్సీకి వెళ్తారనే ముందస్తు ఆ సమాచారంతోనే పోలీసులు ఉదయం నుంచి కూడా వారి ఇంటి వద్ద భారీగా కూడా మోహరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎస్సీకి సంబంధించిన విద్యార్థులు ఏదైతే ఇప్పటివరకు ఎస్సీ అంటూ కూడా పోరాటం చేస్తున్నారో దానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ ఎస్సీ వద్దకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెళ్ళదు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంటి వద్ద ఎందుకు పోలీసులను మోహరించారని చెప్పి దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్సీ వద్ద పరిస్థితులు ఏవైతే పరిస్థితులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదిక నుంచి చేసిన కామెంట్లకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మేము ఎస్సీ వద్ద వెళ్లకుండా మాత్రం పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటాము. హైకోర్టులో వీలు కావచ్చు, దాంతో పాటుగా ఏ విధంగా అయితే న్యాయ పోరాటం చేయాలో వాటన్నింటి కూడా ముందుగా వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ తన నిర్ణయాన్ని కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్సీ వద్ద మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్సీ పైన కూడా ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా సమావేశం అయ్యారు. కాబట్టి మరకాసపూర్లో ఎస్సీ పైన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కూడా బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతుంది అనే దానిపైన కూడా మరకాసపూర్లో ప్రభుత్వం వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.